హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెష్ వంకాయలండి, బండి నిండా వంకాయలే ఉన్నాయండి. ఇంకా ఈ రోజు అయితే వంకాయలు తీసుకుందామని వచ్చేసానమాట. పొద్దున మీ అల్లరి పిల్ల చింతపండు పులిహోర కావాలని అడిగింది కదా, ఇంకా లంచ్ కోసం అయితే అదే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా కర్రీ అయితే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంకా క్లినిక్ నుంచి వెళ్తూ ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్గా వంకాయలు కనిపిస్తే తీసుకున్నానండి. కేజీ 30 రూపాయలు అంట. నేనైతే ఒక అరకేజీ తీసుకుందాం అంటే అరకేజీ వచ్చేసరికి 20 రూపాయలు అమ్మ అని చెప్పేశారండి. ఇంకా సరేలే కేజీ తీసేసుకుంటే 2-3 సార్లకు వస్తాయిలే కదా అని ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చేసానండి. ఓన్లీ వంకాయ తీసుకొచ్చారండి, ఇంకేం తీసుకురాలేదనమాట. అంటే ఇంకా ఆకలేసేస్తుంది. ముందు అన్ని తీసుకుంటా ఉంటే లేట్ అయిపోద్ది కదా అని వంకాయలు ఒకటే తీసుకొని వచ్చేసేసాను. ఇంక ఇప్పుడు త్వరగా అయిపోద్ది కదా, వంకాయ కర్రీ అయితే కూడా చాలా అంటే చాలా త్వరగా అయిపోద్ది. ఇంకా తీరా ఇంటికి వచ్చేసరికి నేను పల్లీల పొడి ఎప్పుడు వేసుకొని ఉంచుతానండి. తీరా చూస్తే ఆ పల్లీ పొడి కూడా లేదు. మళ్ళీ టైం కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది, ఎందుకంటే ఆకలేసేస్తుంది కదండి మరి బాగా. ఇంకా అందుకోసమని ఇంకా సరే త్వరగా ఏం చేసేసి పౌడర్ చేసేసేద్దాంలే. ఇంకా అందుకోసమని ఇంకా పౌడర్ అయితే చేసేసి త్వరగా వంకాయలు అయితే కోసేసేసి ఇంక చెక్క పొయ్యి మీద వేసేసి ఇలా త్వరగా కర్రీ అవ్వమ్మని బాండీలో చెప్పేసి వేసేసి పొయ్యి ముట్టించేసండి. త్వరగా కర్రీ అయితే అయిపోయింది. ఇంక లైక్ చేసేస్తాను. నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్.